బాస్ సీజన్ 8 హౌస్ నుండి సోనియా ఎలిమినేట్ అయ్యి కావ్య హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అయితే ఆ కల ప్రస్తుతం నెరవేరబోతుందనే చెప్పాలి. ఇక పోలింగ్ మరో గంటలో ముగియబోతుంది. ఇప్పటికీ కూడా ఓటింగ్స్‌లో చాలా లీడ్‌లో ఉంది సోనియా. బిగ్ బాస్ హౌస్‌లోకి సోనియా ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా నిఖిల్‌తో స్నేహం మెయింటైన్ చేస్తూ తన సహాయంతో టాప్ 5కి వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో ఎక్కడికక్కడ నిఖిల్‌ని బెండ్ చేయడానికి ట్రై చేసింది. దీనితో నిఖిల్ అభిమానులంతా బయట సోనియా ఎలిమినేట్ అయితే గాని నిఖిల్ ఆట మొదలుపెట్టడు అంటూ కూడా ఆలోచనతో సోనియాకు తక్కువ ఓట్లు వేశారు. సోనియా ఎట్టకేలకు 4వ వారం నామినేషన్స్‌లో ఇరుక్కుంది. దీనితో అందరికంటే తక్కువ ఓటింగ్స్ పడ్డాయి సోనియాకు. సోనియాకు కేవలం 10% ఓటింగ్ మాత్రమే జరిగింది. సోనియా అలానే పృథ్వీ ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇక సోనియా హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళటం ఖాయం. రేపటి ఎపిసోడ్‌లో రేపు కానీ, ఎల్లుండి కానీ సోనియాను ఎలిమినేట్ చేస్తారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ వార్తలైతే వస్తున్నాయి. అయితే ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్టయితే సోనియా ఖచ్చితంగా రేపటి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యి హౌస్‌ని వదిలి బయటికి వస్తుంది. అదే ఓన్లీ కేవలం ఒక పర్సనే ఎలిమినేట్ అయితే మాత్రం సండే రోజు సోనియా ఎలిమినేషన్ తప్పదని చెప్పాలి. ఎందుకంటే మరో గంటలో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి ఇప్పటికీ సోనియానే లీస్ట్‌లో ఉంది. ఎంత లీస్ట్‌లో ఉన్నా సోనియా అందరికంటే తక్కువ ఓటింగ్ కేవలం 10% ఓటింగ్‌తో మాత్రమే కొనసాగుతుంది. సో దీని కారణంగా సోనియా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి రావాల్సిందే. అయితే నిఖిల్‌కి నేను లేకపోతే నువ్వెలా బ్రతుకుతావురా అన్నట్టు మాట్లాడింది. ఇలాంటి టైంలో కావ్య హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా! మరి దీనిపైన అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో చెప్పేయండి.